ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకపరచెదను. నిర్గమాకాండము 8వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఫరో రాజుతో ఇశ్రాయేలీయులను గూర్చి ఈ విధంగా అంటున్నాడు, నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకపరచెదను అని. ప్రజలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు పరదేశులుగా దాస్యమనే కాడి క్రింద ఉంటున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని వారిని ఆ ఐగుప్తు దేశంలో నుండి ఫరో రాజు చేతుల్లో నుండి విడిపింపవలనని దేవుడు ఐగుప్తు దేశము మీదకు భయంకరమైన 10 తెగుళ్లను పంపెను. అటువంటి తెగుళ్ళు అంతకు ముందు గాని దాని తరువాత గాని రాలేదు. అయితే ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులోనే వారి జనము మధ్యనే నివసించుచున్నారు కదా, మరి వారికి రాలేదా అంటే ఆ తెగుళ్ళలో ఏ ఒక్కటి కూడా ఇజ్రాయేలీలకు రాలేదు. ఎందుకనగా గోషేను ప్రదేశమందు నివసించుచున్న తన బిడ్డలైన తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు ప్రజల్లో నుండి దేవుడు వేరుపరచెను, ప్రత్యేకపరచెను గనుక, వారు ఆయన రక్షణలో ఉన్నారు గనుక, ఆయన కంచె వారి చుట్టూ ఉండెను గనుక ఏ ఒక్క తెగులు కూడా ఇజ్రాయేలీలను ముట్టలేదు. కప్పలు గాని, పేలు గాని, ఈగలు గాని, ఇటు తెగుళ్ళు ఇవేవియు గోషెనులో ఉన్న దేవుని ప్రజలకు తెలియవు, అవి వారికి రాలేదు కూడా. ఎందుకనగా ఆయనే దేవుడని ఫరో తెలుసుకున్నట్లు గోషేను దేశమును మినహాయించెను, మరియు తన ప్రజలను వేరుపరిచెను, వారిని రక్షించెను. పశువుల మీదకి తెగులు ఐగుప్తులో వచ్చెను గాని ఇజ్రాయేలీయుల పశువులను ఆయన వేరుపరిచెను గనుక దానిలో ఏ ఒక్కటి కూడా చావలేదు. కానీ ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను. ఐగుప్తు దేశం మీద వడగండ్లు పడెను గాని ఇజ్రాయేలీలు ఉన్న గోషేను ప్రదేశంలో వడగండ్లు పడలేదు. ఐగుప్తు దేశం మీద భయంకరమైన చీకటి కమ్మెను గాని ఇజ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవుని యందు విశ్వాసముంచువారు, రక్తమును ద్వారములకు చల్లినవారు, పస్కా పశువును వధించి తినినవారు ఏ ఒక్కరూ మరణించలేదు. వారి ఇంటిలో మరణము లేదు. మరణము వారిని దాటిపోయెను. కానీ ఐగుప్తు దేశంలో గొప్ప మరణఘోష వినిపించెను. తొలి పిల్లలందరూ మరణించెను. ప్రజలారా, మనము కూడా ఈ లోకంలో పరదేశులమై ఉంటున్నాం. పాపమనే దాస్యమనే కాడి క్రింద ఉంటున్నాము. కానీ ప్రభువు మనల్ని విడిపించి ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి గోషేను దేశంలో ఇజ్రాయేలీయులు సురక్షితంగా ఉండినట్లు మనము కూడా ఆయన రెక్కల చాటున, ఆయన కృపలో, ఆయన రక్షణలో సురక్షితంగా నివసించుచున్నాము. ప్రభువు చెప్పెను గదా, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని అని. గనుక మనము ఈ లోకంలో ప్రభువు వచ్చేంత వరకు లేక ఈ లోకమును విడిచేంత వరకు నివసించాల్సి ఉన్నది. కానీ మనలోనికి లోకమును తేక ప్రభువు కంచెలో ఆయన ఏర్పరచుకొని ఆయన ప్రధాన కాపరిగా కాస్తున్న మందలో మనము జీవింపవలెను. ఎలాగునైతే దేవుని యందు విశ్వాసముంచిన వారు పస్కా పశువును వధించి దాని యొక్క రక్తమును ద్వారమునకు చల్లినప్పుడు మరణము వారిని దాటిపోయెనో, ఈనాడు మన కొరకు పస్కా బలి అయిన మన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడుగబడితే నిత్య మరణము, నరకము నుండి మనము తప్పింపబడి రక్షింపబడుదుము, పరలోకమునకు చేర్చబడుదుము. గనుక మనము దేవుని కొరకు ప్రత్యేకమైన జనముగా, ఆయన ఏర్పాటు చేసుకున్న వారంగా ఈ లోకంలోనూ సురక్షితంగా ఆయన రెక్కల చాటున జీవించి పరలోక రాజ్యమును చేరుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. పాపమనే కాడి క్రింద ఉన్న మమ్మలను, అపవాదికి వెట్టి చాకిరి చేస్తున్న మమ్మును తండ్రి బయటకు రప్పించారు, ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరచుకున్నారు. నిత్య జీవమునకు మార్గము చూపించి మీ బిడ్డలుగా ఉండుటకు అర్హతనిచ్చారు తండ్రి. మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ పరమ కనాను యాత్రలో మధ్యలో మేము సణిగి గొనిగి మీకు హేయమైన కార్యములు చేసి తిరుగుబాటు చేసి మధ్యలోనే రాలిపోయే వారంగా కాక మీ చేత నడిపింపబడి మీ యందు విశ్వాసంతో ముందుకు సాగిపోవుటకు, మీ వాక్యానుసారంగా మేము జీవించి మీకు లోబడి ఉండుటకు, మీ రాజ్యమును చేరుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.